హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే మరియు జూన్ నెలకు సంబంధించి టాప్ 75 కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ప్రశ్నలు సమాధానాలు అనేవి ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఈ వీడియోలో అనేది కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా మీరు ప్రశ్నలు వచ్చే విధంగా ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మన యాప్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఉచితంగా పెట్టడం జరిగింది. ఇందులో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని పీడిఎఫ్స్ జనవరి నుంచి ఈ జూన్ వరకు గల పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ పీడిఎఫ్స్ మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకోండి. ఈ టాప్ 75 కరెంట్ అఫైర్స్ నేను చదువుతూ వెళ్తాను, మీకు ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది. ఇందులో మొదటి ప్రశ్న, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడిగా ఏ దేశానికి చెందిన మొహ్సిన్ నఖ్వీ నియమితులయ్యారు? పాకిస్తాన్ చెందిన మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎవరి స్థానంలో అంటే శ్రీలంకకు చెందిన షెమ్మీ సిల్వా స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది? శివసుబ్రహ్మణ్యన్ రామన్. పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. నెక్స్ట్, భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా వినోద కమిటీ సౌత్ చైర్పర్సన్గా ఇటీవల ఏ ప్రముఖ నటుడు నియమితులయ్యారు? కమల్ హాసన్. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా భారత ప్రభుత్వం ఇటీవల ఎవరిని అధికారికంగా నియమించింది? ఐఎఫ్ఎస్ అధికారి అయిన నిధి తివారీని నియమించింది. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ గౌబా. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అజయ్ భాదు. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హర్వాంశ్ చావ్లా. స్వీడన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ భూషణ్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రకాష్ ముగ్దుమ్. భారత తరపున ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? పరమేశ్వర్ అయ్యర్. నాల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సూర్యకాంత్. యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్. భారతదేశంలోని అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. వేవ్స్ 2025 ఈ సమ్మిట్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ముంబైలో జరిగింది. బంగారం విక్రయించుకోవాలనుకునే వారికి సౌలభ్యంగా కృత్రిమ మేధ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను మన భారత్లో ఎక్కడ తీసుకుని వస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ వెల్లడించింది? హైదరాబాద్. చెరుకుకు ఇచ్చే ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ 2025-26కు క్వింటాల్కు ఎంత పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? 355. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ చట్టం కింద లభించే హక్కులు ఉండవని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఏపీ హైకోర్టు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన దాడులకు పెట్టిన పేరు? ఆపరేషన్ సింధూర్ సంబంధించి కంప్లీట్గా ముఖ్యమైన ప్రశ్నలన్నీ మీకు వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యాప్లో ఉచితంగా ఉందండి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన విజిన్జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు? కేరళ.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 513 మంది మహిళా ఎంపీలు ఎమ్మెల్యేలలో ఎంత శాతం మంది నేర చరిత్రలు ఉన్నారు? 28% మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలో కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. అయితే భారతదేశంలో మొదటిసారిగా కులగణన ఏ సంవత్సరంలో చేశారు? 1931లో చేయడం జరిగింది. ఎన్నికల సేవలకు సంబంధించిన 40కి పైగా యాప్లను ఏకీకృతం చేస్తూ ఈసీఐ ప్రవేశపెడుతున్న నూతన డిజిటల్ వేదిక ఏమిటి? ఈసీఐనెట్. మహు అదానార్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. మహు ఆదానార్. బలికథాన్ 2025 అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ఫిలిప్పీన్స్ మరియు అమెరికా. 2025 మార్చి నాటికి భారత పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఎన్ని గిగావాట్లకు చేరినట్లు పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ప్రకటించింది? 220. ఏ రాష్ట్రం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది? ఉత్తరాఖండ్. ప్రస్తుతం క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది? మణిపూర్. 2024-25లో ప్రపంచ సైనిక వ్యయ రేసులో భారత్ యొక్క స్థానం ఎంత? 5. 2025-26 అంచనాల కమిటీకి ఏ బీజేపీ ఎంపీ అధ్యక్షత వహిస్తారు? సంజయ్ జైస్వాల్. ఇండియాలో 10వ తరగతి విద్యార్థులందరికీ తప్పనిసరిగా రోబోటిక్స్ విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? కేరళ. 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా రోబోటిక్స్ విద్య అనేది ప్రవేశపెట్టడం జరిగింది కేరళలో. తొలి రాష్ట్రం అదే. ఏ రాష్ట్రం రాష్ట్ర హోదా పొంది 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బటర్దాన్ పేరుతో మే 1 నుంచి 16 వరకు వేడుకలు నిర్వహించింది? సిక్కిం రాష్ట్రం. 86వ గ్రాండ్ మాస్టర్ ఎల్ఆర్ శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. అస్సాంలో మొదటి ఏఐ ఆధారిత యాంకర్ పేరేంటిది? అంకిత. యాంకర్ పేరేంటి? అంకిత. ఏఐ ఆధారిత యాంకర్. మన దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి ఏ నగరంలో ఆపరేషన్ ఫేస్ వాష్ నిర్వహిస్తున్నారు? ఢిల్లీలో. అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను పట్టుకోవడానికి. ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణన్ 2026 డిసెంబర్ నాటికి కులశేఖర పట్టినం నుంచి రాకెట్ ప్రయోగం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాంతం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. బ్రిక్స్ దేశాల రవాణా మంత్రుల సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్లో జరిగింది. బ్రిక్స్ దేశాల రవాణా మంత్రుల సదస్సు. బ్రిక్స్ కార్మిక ఉపాధి మంత్రుల 11వ సమావేశం ఎక్కడ జరిగింది? ఇది కూడా బ్రెజిల్లో జరిగింది. రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ రిమ్స్ మంత్రుల 6వ విడత సమావేశం ఏ దేశంలో జరిగింది? శ్రీలంకలో జరిగింది. ఈ ఏడాది మే 20-22 తేదీల్లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది ఏ దేశంలో జరిగింది? నెదర్లాండ్లో జరిగింది. 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? మిలాన్. ఇటలీలోని మిలాన్లో జరిగింది. బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ల శాఖ మంత్రుల సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్లో జరిగింది. హిమనీ నదాల పరిరక్షణ సదస్సు 2025 మే 29 నుంచి జూన్ 1 వరకు ఏ దేశంలో జరిగింది? తజకిస్తాన్లో జరిగింది. 51వ G7 శిఖరాగ్ర దేశాల సదస్సు శిఖరాగ్ర సదస్సు 2025 జూన్ 15 నుంచి 17 వరకు ఏ దేశంలో జరుగుతుంది? కెనడాలో జరుగుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం క్రిప్టో పేమెంట్ టూరిజం వ్యవస్థను ప్రారంభించింది? భూటాన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్
తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించనుంది? యుఏఈలో ప్రారంభించనుంది. ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన సంగ్రియా బీన్ ఏ రాష్ట్రానికి చెందింది? రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి యాచకులు అంటే బెగ్గర్ ఫ్రీ సిటీ, యాచకులు లేని బెగ్గర్ ఫ్రీ సిటీ నగరంగా నిలిచింది భారతదేశంలో. ఎక్కడ అంటే ఇండోర్, మధ్యప్రదేశ్లో. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్, లక్నో. నెక్స్ట్, చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ మరియు సౌదీ ఆరోగ్య సంస్థ అయిన ఆల్మూసా హెల్త్ గ్రూప్, ఇవి రెండూ కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డాక్టర్ క్లినిక్ను ఏ దేశంలో ప్రారంభించాయి? చైనాలో ప్రారంభించాయి. ఏ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళగా సూసాన్లో రికార్డు నెలకొల్పారు? ఆస్ట్రేలియా. నౌకారంగంలో శూన్య ఉద్గారాలు సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచంలో తొలి వాణిజ్య మిథనాల్ ప్లాంట్ను ఏ దేశంలో ప్రారంభించింది? డెన్మార్క్ దేశం ప్రారంభించింది మిథనాల్ ప్లాంట్ను. డెన్మార్క్ దేశం. ఏ దేశంలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రకటించింది? తుర్కీ దేశంలోని ఈనోను. అరాస్ 2025 ఉమ్మడి సైనిక దళాల విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇరాన్, అజర్బైజాన్. ఇరాన్. రేడియో ఫ్రీక్వెన్సీ డేటా ఆధారంగా ఉపగ్రహాల ద్వారా భారత నౌకాదళానికి నిఘా సేవలను అందించే హ్యాక్-ఐ 360 ఈ టెక్నాలజీని ఏ దేశం విక్రయించనుంది? అమెరికా దేశం. నెక్స్ట్, స్వతంత్ర దేశం కావాలంటున్న న్యూ క్యాలెడోనియా ప్రస్తుతం ఏ దేశంలో భాగంగా ఉంది? ఫ్రాన్స్. ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది? నికరాగ్వా. యునెస్కో నుంచి వైదొలిగింది. ఇటీవల ఏ దేశం చెస్ ఆటను నిషేధించడం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ చెస్ ఆటను నిషేధించింది. 2025 యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గెలుచుకున్న వార్తాపత్రిక ఏది? లా ప్రెన్సా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గెలుచుకున్న వార్తాపత్రిక ఏది? లా ప్రెన్సా. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆసిస్ గాడ్ సోనోగర్ డ్రోన్లు ఏ దేశానికి చెందినవి? తుర్కీయే. శక్తి రంగంలో పరస్పరం సహకరించుకోవడానికి భారత్, డెన్మార్క్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఏ సంవత్సరం నాటికి భారత్ శూన్య ఉద్గారాలు సాధించాలన్నది లక్ష్యం? 2070 నాటికి. 5,000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి అదానీ గ్రూప్తో ఏ దేశం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? భూటాన్ దేశం. నెక్స్ట్, ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జువా మాన్యుయల్ గోన్జాల్వెజ్ లారెన్సో ఏ దేశ అధ్యక్షుడు? అంగోలా. జువా మాన్యుయల్ గోన్జాల్వెజ్ లౌరెన్సా. ఇటీవల వార్తల్లో నిలిచిన టీసీజీ బుయకాడా యుద్ధ నౌక ఏ దేశానికి చెందింది? తుర్కీయే. ఇటీవల వార్తల్లో నిలిచిన బెన్గూరియన్ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? ఇజ్రాయిల్. నెక్స్ట్, ఇటీవల భారత్లో పర్యటించిన నకాటాని ఏ దేశ రక్షణ మంత్రి? జపాన్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 123వ దేశం ఏది? అంగోలా. ఏ దేశానికి సంబంధించి యుఎన్ అంబాసిడర్గా ఇటీవల మైక్ వాల్జ్ నియమితులయ్యారు? అమెరికా. ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీలతో నడిచే అతిపెద్ద నౌకను ఏ దేశం ప్రారంభించింది? ఆస్ట్రేలియా. పర్షియన్ సింధు శాఖను
ఏ విధంగా పిలవాలని అమెరికా నిర్ణయించింది? అరేబియా సింధు శాఖ. నెక్స్ట్, స్వీడన్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ భూషణ్. బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? హర్వాన్ష్ చావ్లా. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రకాష్ ముగ్దుమ్. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ నియమితులయ్యారు. భారత్ తరపున ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? పరమేశ్వర్ అయ్యర్. నాల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ సూర్యకాంత్. ఓకే, ఇవన్నీ మే మరియు జూన్ నెలకు సంబంధించిన టాప్ 75 కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రీ కోర్స్ అనేది మన యాప్లో ఉందండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో మీకు అన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ అనేది ఉచితంగా ఉంది కాబట్టి ఈ కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా మన యాప్లో 250 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది అతి తక్కువ సమయంలో మీకు ఈజీగా రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అందులో ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూసి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఎలాంటి ఎగ్జామ్కి అయినా జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.